ఈ వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే దానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ వండుకొని కొంచెం చల్లార్చబెట్టుకున్నాను ముందే. తర్వాత చికెన్ కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి మ్యారినేట్ చేసుకొని, నేనైతే కోటింగ్ కోసం ఏం వేయలేదు, అలానే డీప్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆయిల్లో గుడ్డు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్, అప్పుడే కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకొని చికెన్ కూడా వేసేసి, తర్వాత సాసెస్ ఉంటాయి కదా, సోయా సాస్ కానీ కెచప్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకొని, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ కూడా వేసుకొని దాంతోనే మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఎంత బాగా టాస్ చేసుకుంటే అంత బాగా రైస్కి మిక్స్ అవుతుంది మొత్తము. ఇంక మిక్స్ అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుంటే ఇంక అంతే. మనం దీంతో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. ఇంక అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.